ఔరంగజేబు పోర్చుగీస్ వారి సహాయం అడిగినప్పుడు సంభాజీ వాళ్ళను కూడా ఓడించాడు. ఇక చివరికి ఔరంగజేబు చేసేది ఏమీ లేక ఈ మరాఠా రాజ్యాలపై ఆశను వదులుకున్నాడు. సంభాజీ తన పరిపాలనా కాలంలో ప్రజల్ని సొంత బిడ్డలలాగా ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. మొఘలుల ఒత్తిడి వలన బలవంతంగా హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోనికి మారిన ప్రజలను తిరిగి మరలా వారి ఇష్ట మతంలోనికి మారేందుకు సంభాజీ ఎంతగానో సహాయపడ్డాడు. ఇందుకోసం ఒక ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేశాడు. హసూల్ గ్రామంలో కులకర్ణి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతన్ని మొఘలులు బలవంతంగా ముస్లింగా మార్చారు. దాంతో కొంతకాలం తర్వాత అతను తిరిగి హిందూ మతంలోనికి రావడానికి ప్రయత్నించగా ఆ గ్రామంలోని మిగతా బ్రాహ్మణులు నిరాకరించారు. ఎందుకంటే ఇతను అపవిత్రుడు అయినట్లుగా వారు భావించారు. దాంతో ఆ బ్రాహ్మణుడు వెళ్లి సంభాజీ మహారాజును ఆశ్రయించగా సంభాజీ అతనికి మత మార్పిడి మరియు ఆచారాలను నిర్వహించి తిరిగి వారిలో కలిపాడు. ఇలా ఈ విధంగా ఎందరో ప్రజలను తిరిగి తమ మతంలోనికి రావడంలో సహాయపడ్డాడు. సంభాజీ తన రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభమై కేవలం 9 సంవత్సరాలు గడిచాక ఈలోపే సంభాజీ అంటే గిట్టని అతని రాజ్య కుటుంబంలోని కొందరు వారసత్వ కలహాల కారణంగా రహస్యంగా వెళ్లి సంభాజీ శత్రువు అయిన ఔరంగజేబుకు సహకరించారు. చరిత్రకారులు తెలుపుతున్నది ఏమిటంటే సంభాజీ భార్య యొక్క సోదరుడు గంగీ షిర్కే తను అడిగిన పదవిని సంభాజీ తనకు ఇవ్వలేదని సంభాజీపై పగబట్టి ఔరంగజేబుకు సహాయం చేశాడని తెలుపుతున్నారు. సంభాజీ మహారాజు తరచుగా ప్రయాణం చేసే ఒక రహస్య మార్గం యొక్క దారి అనేది ఔరంగజేబుకు గనోజీ తెలపడంతో ఒకరోజు శత్రువుల చేతికి సంభాజీ ఒంటరిగా పట్టుబడ్డాడు. ఇస్లాం మతంలోనికి మారితే సంభాజీని వదిలేస్తానని ప్రాణభిక్ష కల్పిస్తానని ఔరంగజేబు సంభాజీకి ఆదేశాలు పంపాడు. కానీ తన తండ్రి అడుగుజాడల్లోనే హిందూ స్వరాజ్యం కోసం తప్పించే సంభాజీ మతం మారి తన ప్రాణాలను కాపాడుకోవాలని అనుకోలేదు. దాంతో ఔరంగజేబు ఆదేశాన్ని తిరస్కరించాడు. మరాఠీ సామ్రాజ్య వారసుడు ఛత్రపతి శివాజీ కొడుకు అయిన సంభాజీని బంధించాము